Now we are going to start our program by a dance. Yeah. A dance by P. Srinivas Group. Please come. ఎక్సలెంట్. డౌన్ డౌన్ అనుకుంటా కాసేపు పటాకులు మోగించారు ఇక్కడ, అవునా? ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు మీరు. Sound. I want to sing a song from Raisiguram. I'm a South Indian. I'm gonna tell you about the girl oats betting. Orange in the name Miss Pangana. She got beautiful eyes and is within. Open up, now she's gonna be my queen. Hey, zindagi ni moniga, neeku nachinattuga, needilaga saagipoli. Hey, ullallo dilani, upparalla pakkani, gaalilaga urrekani. Hey, tesukunna vaasani, తీసికొట్టునేనని చూడు నేను వచ్చినల్లి. గ్లాసులోన వాసనే, వాసులోన గ్లాసునే, మిక్స్ చేస్తే బ్యూటీ అన్నీ. ఓ మై స్వీటే, కొంచెం ఆడవేనవే, ఓ మై స్వీటే, కొంచెం దారి తప్పవే.
సైడ్ వెయ్యవే నిన్ను నొప్పు గెలవే కొంచెం వీడ పొందవే చాలు చాలే చాకినట్టు బయట తుపాకి పారిపోతాయ లోకమంతా నిన్ను చూసి కొంచెం నీవేసి చూడు పెద్ద కేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి చుట్టూ చూడవే ఇక నీలో హాటి సాఫ్ట్ స్వీట్ సౌండ్ తీదే కొంచెం మాట వినవే మాయసీదే కొంచెం దాడి తప్పవే చాటవే ఏడు పెట్టవే ఎంజాయ్ చెయ్యవే కలిగించండు అన్ని స్వీట్లు లేడని క్యాంటీన్లు ఉన్నాయా? మంజుల మేడం గారు, మంజుల మేడం గారు, మేడం గారండి స్వీట్లు అండి రాసుకున్నారా? సరే. చిన్న ప్రశ్న మనందరికంటే నాకు కూడా, మన జీవితంలో ఏం సాధించడానికి పుట్టాం, ఏం చేయడానికి పుట్టాం, ఏ పాపకార్యానికి పుట్టాం, ఏ పుణ్యకార్యానికి పుట్టామని ఈ ప్రశ్నకు చాలా మందికి వచ్చి ఉంటది. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలని ఆవేదన, ఆరాటన, తపన ఎన్నో ఉంటాయి, ఎన్నోసార్లు వచ్చాయి. ఈ ప్రశ్న వచ్చిన వారు ఇప్పటి వరకు సమాధానం దొరకలే. ఎందుకంటే ఈ ప్రశ్నని ఎవరు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పరు, మనం చెప్పించుకోలేము. ఎందుకంటే వాళ్ళకే ఆ సమాధానం తెలియదు, నీకేం చెప్తారు? ఈ ప్రశ్నకు సమాధానం నీ లోపల నువ్వే వెతుక్కోవాలి. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ గా చెప్తాను, నువ్వు మాత్రం ఏదో ఒకటి సాధించడానికి పుట్టావు. నువ్వు తలుచుకుంటే సాధించాలంటూ ఏది లేదు. ఆల్ పవర్ విత్ యు, యు కెన్ డు ఎనీథింగ్. జీవితంలో వెలకట్టనిది, రుణం తీర్చుకోలేనిది, జీవితాంతం నీ వెంటుండి నడిపించే ప్రేమే అమ్మ ప్రేమ. నవమాసాలు నిన్ను మోసి నీ వెంట నీ ప్రాణమే తన ప్రాణంగా అనుకుంటూ నిత్యం నీ యోగక్షేమాలు కాపాడుతూ నీ వెంట ఉండేది అమ్మ. ఒక చిన్న ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మ ప్రేమ ఎలాంటిదో. ఒక యువకుడు ప్రేమలో పడి ప్రపంచాన్నే మర్చిపోయాడు, తన ప్రేయస్నే ప్రాణంగా అనుకుంటున్నాడు. అతని ప్రేమ ఎంత గొప్పదంటే ఆ ప్రియురాలు కోసం తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ బిస్కెట్ అని అనుకోండి, చాక్లెట్ అని అనుకోండి, చెప్పి మాత్రం స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నల్లరి పెట్టి చెప్తున్నాం కదా, అసలు చెప్పబుద్ధి కాదు. ఏదైనా సరే ఉన్న థాట్స్ అని వెళ్ళిపోతాయి. ప్రపంచాన్నే మర్చిపోయాడు. కానీ అదే ఏదైనా ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా. కానీ ఆ ప్రియురాలు ప్రాణం వల్లలే తనకు పెళ్ళైన తర్వాత అత్తకి ఎక్కడ సేవలు చేయాలో అని ఆలోచించి అత్త హృదయాన్ని అడిగింది. ఆ ప్రియుడు ఊరుకున్నాడా? ఒక్కటి ఆలోచించకుండా తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ హృదయం ఇవ్వు, నా ప్రియురాలు ఇలా అడిగింది అన్నది. తల్లి ఎందుకని అడగలే, ఇలా ఇచ్చి పోయి తన గుండెను కత్తితో కోసి ఇచ్చేసింది. రక్తం మడుగులో తడిసి ఉన్న తల్లిని చూసి కూడా రాక్షసుడు కళ్ళు తెచ్చుకోలేవు. అలాగే వెళ్ళాడు, పరిగెత్తుతున్నాడు. గుమ్మంలో ఉన్న కడప తగిలి కింద పడిపోయాడు. అప్పుడు తన చేతిలో ఉన్న తల్లి గుండె ఏమన్నది తెలుసా? ఏడవకు నాన్న, కింద పడ్డావు కదా, గాయమైనట్లుంది, నీ ప్రయత్నం ఎక్కడితో అక్కడికి వెళ్ళు అన్నది. అప్పుడు జ్ఞానోదయం కలిగింది. తల్లి ప్రేమ అలాంటిది. భగవంతుడు లోకంలో అన్ని చోట్ల ఉండలేడు, తల్లిగా నీ ముందుకు పంపాడు. ఆకాశానికి శ్రోతలు చెప్పుతూ చెడుగుచ్చు మన వస్త్రములు కట్టింది, మండలపు నా మాగిన పిమ్మట పైరవుడ శత్రువు చంపగా చూసిన వారు చూడండి ఇంకా మీరు పత్రం మా విచ్చల ఇంకా మాల్సేడు మా
ఒక్కరు ఎవరు మాట్లాడినా బిస్కెట్ బిస్కెట్ అనుకుంటే కూర్చునే ఉంటుంటాం. అది మన నైజం, దాన్ని మార్చుకోలేదు. కానీ వాడు ఆ స్పీచ్ లో వాడున్న మూమెంట్ లో కూడా దాన్ని అర్థం చేసుకొని వినిపించుకొని మీ మీద వ్యతిరేకమైంది. అందరి నుంచి శుభాశిస్తులు మా అందరి కూడా. ఎట్లా పోతుందో ఏడబడ్డదో ఏడలేస్తాదో అసలు ఉంటాదో పోతుందో. ఇంకా లైట్ అయితే కాస్ట్ చేయాలి నేను బతికిస్తాను అది దాంతో న్యూస్ ఎట్లా చదువుతాం. ఈరోజు వార్తలకు స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు పీకే న్యూస్. నా పేరు సుబ్బారావు. ముందుగా హెడ్లైన్స్. మేకప్ లేకుండా బయటకు వచ్చిన సమంత, అది చూసి తడుచుకున్న జనం, ఈగలు వాలిన భోజనం తిని వృద్ధుడు మృతి, దానికి తనకు ఎటువంటి సంబంధం లేదంటున్న రాజమౌళి, నిన్న అర్ధరాత్రి త్రివేణిలో దొంగల చొరబాటు, వారిని పట్టుకున్న ప్రిన్సిపాల్, వారికి ఎట్టి పరిస్థితిలోనూ అవుటింగ్ లేదంటున్న ప్రిన్సిపాల్, నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వ్యభిచారం, ధరలు తగ్గించాలంటున్న యువత, దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. సన్నీ లియోన్ కు పుట్టబోయే బిడ్డకు తమకు ఎటువంటి సంబంధం లేదు. నిన్ను న్యూస్ చదవన్నా కట్టింగ్ న్యూస్లన్నీ కలిపి 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 చదువుమన్నా. అన్నా కొద్దిగా వెరైటీ ఉంటుందా నన్నే వెరైటీ ఉంటుందా ఎట్లా వెరైటీ ఉంటుందా? నువ్వు పక్కకుండా వాడు అంటే కిలో అనుకోసుకున్నా వంట కూడా ఎత్తనాడుగా అదే నాన్ వెజ్ చేసినవాడు ఆ చేతులు నా తమ్ముడు నిన్ను భాష ఏమంటారు తమ్ముడు ఎప్పుడురా నువ్వు మనుషులను చంపేందుకు తయారవుతావు. వాళ్ళు చేసుకొని చస్తే అవునన్నా కరెక్ట్ చెప్పినావు. కరెక్టా? అగో నా ఛానల్ చూస్తారు అవి కూడా విక్తారా? నా ఛానల్ ఆ వంట ఫేమస్ అన్నా నాది. అవువే అవు అవుదప్ప అన్నా అవు నేర్పించిన నాకు నాకు ఒక అమ్మాయి కూడా పడ్డదన్నా. ఆ వంట ఫేమస్ చూసానా